హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఇందులో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారు, అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ దాని గురించి ఉంటుంది. ఇంతకు ముందర ఏదైతే టాప్ 5 వరకు షూటింగ్ చేసి నిలిపేశారు, కానీ ఈ రోజైతే విన్నర్ రన్నర్ షూట్ అయితే ఫినిష్ చేశారు. నిన్నటి వరకు ఓటింగ్ పెట్టారు కదా, నిన్నే స్టాప్ చేశారు ఓటింగ్. ఇప్పుడు ఆ ఓటింగ్ బట్టి ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అని డిసైడ్ చేసి ఈరోజు అయితే షూట్ కంప్లీట్ చేశారు. ఇది శుక్రవారం వరకు పెట్టి ఆ తర్వాత శనివారం, ఆదివారం షూట్ కంప్లీట్ చేసింటే బాగుండేది. ఎందుకంటే అంతకుముందర ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని కూడా ఓటింగ్లో పెట్టారు. అప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ఈ టాప్ 5 మంది కన్ఫామ్గా అందరికీ తెలుసు. శుక్రవారం వరకు ఓటింగ్ పెట్టి ఈ టాప్ 5 ఉన్నారు, మీరు ఎవరు కావాలంటే వాళ్ళని విన్నర్ చేసుకోవచ్చు, ఓటింగ్ వేయండి అని కరెక్ట్గా వేసేవాళ్ళు. ఇంకా సాటర్డే, సండే ఈ ఫినాలే షూట్ పెట్టుకుంటే బాగుండేది. కానీ వీళ్ళు ఒక్కరోజే ఈ టాప్ 5కి ఓటింగ్ పెట్టారు. అంతకుముందర ఎలిమినేట్ అయిన వాళ్ళను పెట్టారు. చాలామంది అయితే ఓటింగ్ వేయలేదు, ఎందుకంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని. ఇలా చేశారు వీళ్ళైతే. ఇప్పుడైతే విన్నర్, రన్నర్ అలాగే టాప్ 5 ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి టాప్ 5లో ఎలిమినేట్ అయింది వచ్చేసి బాను, జాను. వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు టాప్ 5లో. వీళ్ళు ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉన్నారు, ఆ తర్వాత చాలా వైలెంట్గా అయ్యారు, బాగా గేమ్స్ ఆడారు. నటరాజ్ మాస్టర్, నీతు అలాగే బాను, జాను వీళ్ళదే ఎక్కువగా సాగింది. టీఆర్పీ రావడానికి కూడా ఎక్కువగా కారణమయ్యారు వీళ్ళైతే. ఇంకా తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఎలిమినేట్ అయింది ఎవరంటే నటరాజ్ మాస్టర్ అలాగే నీతు. వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. పాపం కెమెరాల దగ్గరికి అంతా వెళ్ళి చెప్పారు, ఆడియన్స్ మమ్మల్ని గెలిపిస్తారు, ఆడియన్స్ ఆర్ వాచింగ్, ఖచ్చితంగా ఆడియన్స్ మాకే ఓటు వేస్తారు, ఆడియన్స్ ఉన్నారు మా పక్క అని చెప్తూనే ఉన్నారు ప్రతి కెమెరా దగ్గర. కానీ ఈరోజు ఎపిసోడ్లో కూడా చెప్పారు మనల్ని ఆడియన్స్ విన్నర్ చేస్తారని నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళు. వీళ్ళు వాళ్ళ గేమ్ వాళ్ళే చెడగొట్టుకున్నారు. ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగా ఉన్నారు. అప్పుడు మాస్క్ మ్యాన్ ఉన్నాడు, మాస్క్ మ్యాన్ పైన తిరుగుబాటు చేశారు, అందుకే నటరాజ్ మాస్టర్ మంచోడయ్యారు. ఎప్పుడైతే మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాడో అప్పటి నుంచి నటరాజ్ మాస్టర్ ఏదైతే బిహేవియర్ ఉందో అది బయటకు వచ్చింది. అప్పటి నుంచి కొంచెం కొంచెం బ్యాడ్ అవుతూ వస్తూ లాస్ట్ ఒక 5 వీక్స్ నుంచి ఫుల్ బ్యాడ్, ఓవర్గా రియాక్ట్ అవ్వడం, జడ్జెస్ చాలా ఫేవర్స్ చేసిన ఫేవర్సే చేయలేదను, 2 సార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించారు. ఒకసారి ఎలిమినేట్ అయిపోయినా కూడా మళ్ళీ షోలోంచి తీసుకున్నారు. ఆ తర్వాత ఏదన్నా టాస్క్ పెడితే నాకే అన్ఫేర్ జరుగుతుంది అనడం, చాలాసార్లు ఫేర్ చేశారు వాళ్ళకైతే. కానీ వాళ్ళు జడ్జెస్ని షోనే తిట్టారు. కానీ ఆడియన్స్ అంతా మా పక్కే ఉన్నారు, గెలిపిస్తారన్నారు, కానీ ఆడియన్స్ కూడా వాళ్ళ పక్క లేరు. వాళ్ళైతే ఫోర్త్ ప్లేస్లో అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళు ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా గేమ్ ఆడడానికి ఛాన్సే రాలేదు వీళ్ళకి. ఆ తర్వాత వాళ్ళ మధ్య కూడా అండర్స్టాండింగ్ అంతగా లేదు, ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చారో అప్పటి నుంచి గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడారు. వాళ్ళ మధ్య కొంచెం అండర్స్టాండింగ్ కూడా బాగానే ఉందిరే అనుకున్నాం. కానీ మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ ఇంతకు ముందర వారం చూస్తే మళ్ళీ శాండ్రా గారే మహేష్ గారిని డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆయన ఏదన్నా చెప్తే ఆవిడ వినలేదు. మళ్ళీ ఆ రూల్స్ ఏదైతే పెట్టారో ఇంతకు ముందర వారం చాలా అందరికీ నెగిటివ్ అయ్యారు. వాళ్ళైతే హౌస్లోనే నెగిటివ్ అయ్యారు, అలాగే బయట నెగిటివ్ అయ్యారు. అంతగా రూల్స్ పెట్టనక్కర్లేదు అనిపించింది, చాలా ఎక్కువ చేశారు. ఇంతకు ముందర వాళ్ళంతా ఎంత చేశారు, వీళ్ళు లాస్ట్ వీక్ కదా ఎంజాయ్ చేసి వదిలేకుండా ఆ బాత్రూమ్దే ఒక వారం అంతా లాగారు. థర్డ్ ప్లేస్లో అయితే వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆసియా, నూకరాజ్ వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళైతే వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడారు. ఇంకా ఆసియా గురించి చెప్పలేదు, శివంగి లాగా ఆడింది. శివంగి పేరు కరెక్ట్గా సరిపోతుంది, ఆసియాకి పెట్టాలి. గేమ్స్ కానీ బిహేవియర్ వైజ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఆడింది. ఏదన్నా వాళ్ళు డౌన్ అయ్యారంటే కారణం దానికి నూకరాజు కూడా కరెక్ట్గా ఫస్ట్ నుంచి ఉండింటే ఈ సీజన్కి విన్నర్స్ నూకరాజు, ఆసియా వీళ్ళే అయ్యేటోళ్ళు. కానీ నూకరాజు వల్ల కొంచెం అప్పుడు డౌన్ అయ్యి ఏదైతే అయిందో అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పుడైతే ఇద్దరు మంచి అండర్స్టాండింగ్గా ఉన్నారు, గేమ్స్ అయితే బాగా ఆడారు. వీళ్ళైతే రన్నర్స్ అయ్యారు. ఇంకా విన్నర్స్ వచ్చేసి కళ్యాణ్ అలాగే వసంతి వీళ్ళైతే విన్నర్స్ అయ్యారు. వీళ్ళైతే ఫస్ట్ నుంచి గేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. కానీ నటరాజ్ మాస్టర్ లాగే ఇక్కడ కళ్యాణ్ కూడా ఓవర్గా రియాక్ట్ అవుతాడు. ఈ 2-3 వీక్స్ చాలా అంటే చాలా తనే చెడగొట్టుకున్నాడు తన గేమ్ అనమాట. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, వసంతి చెప్తూనే వస్తుంది, నాకేం లేదు, నేను అంతా ఇండస్ట్రీ చూసేసి వచ్చా, ఇతను కొత్తగా వచ్చాడు, నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వచ్చా ఇతనికి. ఇప్పుడు ఇతను ఇక్కడికి వచ్చాక ఎలా ఉండాలి, కానీ ఇతను ఇలా రియాక్ట్ అవుతే వేరే వాళ్ళు నెక్స్ట్ షోస్ ఎందుకు ఇస్తారు ఇతనికి, తన గురించి ఆలోచిస్తూ తన గురించే సపోర్ట్ చేస్తూ చాలా అంటే చాలా బాగా వసంతి అయితే సపోర్ట్ చేసింది. కానీ కళ్యాణ్ అయితే వసంతిని అంతగా సపోర్ట్ చేయలేదు. ఎప్పుడు చూసినా తనదే తప్పన్నట్టే ఇతను చేస్తూ వచ్చాడు. మాటకొస్తే కాళ్ళు అయితే నెత్తి మీద పెట్టుకుంటాడు. జడ్జెస్ ఎంత చెప్పినా కూడా మారలేదు. ఇంత 100 వారం అంతా ఏందంటే రచ్చ చేసి పడేశాడు. చాలా అంటే చాలా చిరాకు తెప్పించాడు. జడ్జెస్ కూడా చెప్పేశారు, వసంతి బాగానే ఉంది, నువ్వే మారాలి అని.
అందరికీ తెలుస్తుంది క్లియర్గా ఇక్కడ కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా మారాలి. ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు, మేము బాగానే ఉన్నామని. ఆ షోలో చూసిన దాన్ని బట్టి చెప్తారు, అందరూ బాగానే ఉంటారు. వాళ్ళు కొంచెం చూసుకొని ఉండాల్సింది. వసంతి సైడ్ నుంచి ఏ తప్పు లేదు, కళ్యాణ్ సైడ్ నుంచినే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఇవన్నీ వల్ల కొంచెం నెగిటివ్ అయ్యాడు అంతే. ఆడియన్స్ అయితే ఎక్కువగా సపోర్ట్ వాళ్ళకే ఉంది. కళ్యాణి వసంతికి ఫస్ట్ నుంచి గేమ్స్ బాగా ఆడుతున్నారని ఇలాంటివన్నీ పట్టించుకోరు. ఎవరైతే ఆడియన్స్ ఎక్కువగా సపోర్ట్ చేస్తారో వాళ్ళు కొన్ని తప్పులు చేసినా చూసి చూడనట్టు వదిలేస్తారు. అందరూ తప్పులు చేస్తారు, మా వాళ్ళు తప్పులు చేశారని చూసి చూడనట్టు వదిలేస్తారు కదా. అలాగే ఇప్పుడు జరిగింది. వసంతి కళ్యాణ్ వీళ్ళైతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ సీజన్ విన్ అయ్యారు.